వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పూర్తిగా ఫుడ్ బ్లాగ్, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుడ్ ఏంటి. ఓకే, వెళ్ళిపోతాం ఇంకా మనం వీడియోలోకి. నాకు వీడియో తీయమనిస్తే మా అన్నయ్యకి సిగ్గేస్తుందంట. ఇంకా టిఫిన్ చేసి బిల్ కట్టేసి చల్లటి క్లైమేట్లో ఒక 2 minutes ఉంటే చాలా బాగుంది. టిఫిన్ కోసం నేను మా అన్నయ్య ఎస్టేట్ వరకు వెళ్ళిపోయాం. ఇదే ఆ షాపు. ఇప్పుడే టిఫిన్ చేసి వస్తున్నాము. టిఫిన్ ఏంటంటే పూరి ఇంకా ఇడ్లీ, ఓన్లీ సింగిల్ పూరి సింగిల్ ఇడ్లీ అయిపోయింది, ఫినిష్. చికెన్ ఒకటి తీసుకున్నాము. ఇంకా కొత్తిమీర పుదీనా కోసం ఊరంతా సర్చింగ్, వెతుకుతున్నాం ఊరంతా. ఇక కొత్తిమీర పుదీనా మొత్తం అంతా వెతికితే రైతు బజార్లో దొరికింది. టిఫిన్ కోసం నెక్స్ట్ దాకా వెళ్ళి అటు నుంచి తిరిగి కొత్తిమీర పుదీనా కోసం వచ్చాం రైతు బజార్ దాకా. కాంతిపురంలో ఎక్కడ దొరకలేనండి ఇక్కడ దాకా వచ్చాం. మా అమ్మ ఇంట్లో టిఫిన్ వండి పెడితే మేము బయటికి వెళ్ళి తిన్నాము. నీకు దేవతలాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు. ఈరోజు డైలీ లాగ్ ఏంటంటే ఫుడ్ లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడు ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్. ఈరోజు మా ఇంట్లో బిర్యానీతో పాటు థమ్స్ అప్, హోమ్ మేడ్ బిర్యానీ. ఇప్పుడు చెప్పమ్మా, చెప్పు. ఇప్పుడు స్నానం కూడా చేయలేదంట బిర్యానీ కోసం ఇప్పుడు దాకా. నేను మరీ అంత వరద బాధ్యత మనిషిలా కనపడుతున్నానా మా అమ్మకి? నేను వరద బాధితురాలు కాదు, బిర్యానీ బాధితురాలు. ఓకే, ఈరోజు మన డైరీలో ఫుడ్లో కలుద్దాం కాదు, కంటిన్యూ చేద్దాం. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ బిర్యానీ, ఈవినింగ్ నెక్స్ట్ ఏంటో చూడాలి. బిర్యానీ ఒక చేతితో కాదు, 2 చేతులతో తిన్నాను. ఒక చేతితో థమ్స్ అప్, ఇంకో చేతితో బిర్యానీ. సో చూసారు కదా మన ఈవినింగ్ ఫుడ్ అయితే పపాయ. నాకు ఫ్రూట్స్లోని బాగా ఫేవరెట్ పపాయ ఒకటే. దీని తర్వాత జాంకాయ మొన్నటి నుంచి నచ్చుతుంది, ఎందుకో చెట్టుకు కాసిన దగ్గర నుంచి నచ్చుతుంది నాకు. అది కూడా రెడ్ కలర్ జాంకాయ నచ్చుతుంది. పపాయ కూడా రెడ్గా టేస్ట్గా ఉంటేనే బాగుంటుంది కదా గాయ్స్. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్ పపాయ. మా అన్నయ్య ఎదురుగా నాకు ఇవ్వకుండా కరుదయంలో తినేస్తుంది అన్నట్టు చూస్తున్నాడు. నువ్వు తిట్టుకున్నా సరే నేను ఇవ్వను అన్నయ్య. వంటగదిలో ఇప్పుడు మాకు తినడానికి ఏమున్నాయో వెతుక్కోవాలి. ఎందుకంటే ఇందాకే కదా పప్పాయ తిన్నాను, ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. అంటే అవి కూడా వేసేద్దాం, మన కోసం తీర్చడానికి కనిపించింది. బట్ టేస్ట్ చూడాలి. మనం తిని సగం వదిలేసింది పప్పాయ. ఎవరో ఇచ్చినట్టున్నారు ఈ గార్లు, బాగుంటాయి, ఆడేద్దాం. బట్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాని సీరియస్గా ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు పడుకొని. నేను ఎవరు చూపించలేదులే. మా అన్నయ్యని వేడెక్కిస్తే నాకు అదొక ఆనందం, అదేంటో కానీ. ప్రస్తుతానికి మనం ఈ గారితో సరిపెట్టుకుందాం. స్వీట్ తింటే అరుగుతుందంట, మళ్ళీ నైట్ డిన్నర్కి అది కూడా బాగా అరగించుకొని ఫుల్గా కుమ్మాలి కదా మళ్ళీ. కాకపోతే చికెన్ తిని బోర్ పడుతుంది. ఓకే, మళ్ళీ నైట్ డిన్నర్లో కలుద్దాం. ఓకే, ఇప్పుడు నైట్ డిన్నర్ మధ్యాహ్నం మిగిలిపోయిన బిర్యానీ, ఇప్పుడే ఫ్రెష్గా వండిన చికెన్ కర్రీ. నెక్స్ట్ కొంచెం బిర్యానీ అయిపోయాక మళ్ళీ వైట్ రైస్ వేసుకుని తినకపోతే నాకు 2 రూపాయలు వస్తుంది మా అమ్మ. ఓకే, ఇదైతే మన డైలీ ఫుడ్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.